ఓ ఛాంపియన్ క్రికెటర్గా సరిగ్గా ఆడకపోతేనే బాధ అనిపిస్తుంటుంది భయ్య. సో అలాంటిది ఓ ఛాంపియన్ టీం దారుణమైన ప్రదర్శన ఇస్తుంటే ఇంకెంత బాధగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ని చూస్తే క్రికెట్ అభిమానుల పరిస్థితి ఇదే. ఈ ఏడాది సిఎస్కే ఆట తీరు ఏం మాత్రం బాగోలేదు భయ్య. ఆడిన 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోయిందనే చెప్పాలి. అవి కూడా వరుస పరాజయాలు. దీనికి కారణాలేంటా అని చూస్తే ఓ 5 ముఖ్యంగా కనిపిస్తున్నాయి. అవేంటో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే నెంబర్ 1 ఓపెనర్లు పవర్ ప్లే. టీ20 క్రికెట్లో పవర్ ప్లే చాలా ముఖ్యమని చెప్తుంటారు భయ్య. తొలి 6 ఓవర్లో వీలైన పరుగులు రాబట్టాలి. అలాంటిది చెన్నైకి ఈసారి ఓపెనర్లు ఎవరా అనేది ఇంకా తేలడం లేదు. ఇప్పటి వరకు జరిగిన 4 మ్యాచ్ల్లో 3 ఓపెనింగ్ జోడులను ట్రై చేశారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ విఫలమవడం తలనొప్పిగా మారింది. తొలి 2 మ్యాచ్ల్లో రాహుల్ త్రిపాఠి 2-5 తీవ్రంగా నిరాశపరిచాడు. సో అలాంటిది 3వ మ్యాచ్లో 23 కొట్టాడు. కానీ స్ట్రైక్ రేట్ టీ20ల స్థాయిలో లేదు. అయితే 4వ మ్యాచ్లో త్రిపాఠిని పక్కన పెట్టి డేవన్ కాన్వేని తీసుకువచ్చారు. అతను ఫెయిల్ అవ్వగా తొలి 2 మ్యాచ్ల్లో రాణించిన రచిన్ 65-41 పరుగులు చేసి ఢిల్లీ మ్యాచ్లో నిరాశపరిచాడనే చెప్పాలి. దీంతో ఓపెనర్ల కష్టం ఇంకా కొలిక్కి రాలేదు. సరైన ఓపెనర్లు లేకుండా భారీ స్కోరు చేజింగ్ అసాధ్యం. అందుకే ఈ సీజన్లో అతి తక్కువ పవర్ ప్లే స్కోరు స్ట్రైక్ రేటు ఉన్నది చెన్నైకే. ఇదే విషయమై కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాం, వర్కౌట్ అవడం లేదు అని ఒప్పుకున్నాడు కూడా. నెంబర్ 2 దూబే మీద భారమా. ఓపెనర్లు రాణించకపోయినా మిడిల్ ఆర్డర్తో కవర్ చేద్దామన్నా చెన్నైకి వీలవ్వడం లేదనే చెప్పాలి. గతంలో ఎన్నో మంచి విజయాలు, ఇన్నింగ్స్లు అందించిన అజింక్య రహానే, డారిల్ మిచెల్ను జట్టు బాగా మిస్ అవుతుందనే చెప్పాలి. దీంతో శివన్ దూబే మీద మొత్తంగా ఆధారపడాల్సి వస్తుంది. అయితే దూబే 9-19, 9-18 కూడా ఓపెనర్లను అనుసరిస్తూ వేగంగా పెవిలియన్కి వెళ్ళిపోతున్నాడు. గత 4 మ్యాచ్ల్లో మిడిల్ ఆర్డర్లో ట్రై చేసిన దీపక్ హుడా, శామ్ కరణ్, విజయ్ శంకర్ విఫలమయ్యారని చెప్పాలి. ఢిల్లీ మ్యాచ్లో విజయ్ శంకర్ ఆడిన స్ట్రైక్ రేట్ చెన్నై పాలిట విలన్ అయిందనే చెప్పాలి. ఇక మొదటి 2 మ్యాచ్ల్లో ధోని బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో విమర్శలు రావడంతో గత 2 మ్యాచ్ల్లో ముందుకొచ్చాడు. అయితే జట్టుకు అవసరమైన పరుగులు వేగంగా చేయలేకపోయాడు. ఇక రవీంద్ర జడేజా పరిస్థితి కూడా దాదాపు ఇంతే. నెంబర్ 3 బౌలింగ్ మారాల్సిందే. బౌలింగ్ విషయంలో చెన్నై ఈ ఏడాది పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి. చెన్నై పిచ్ల మీద మాయ చేస్తాడనుకున్న రవిచంద్రన్ అశ్విన్ ఆ స్థాయి ప్రదర్శన అయితే చేయడం లేదు. ఆడిన 4 మ్యాచ్ల్లో 3 వికెట్లే తీశాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు భారీగా పరుగులు కూడా ఇచ్చేస్తున్నాడు. ఇక జడేజా పరిస్థితి కూడా దాదాపు ఇంతే. అన్ని మ్యాచ్లు ఆడి 2 వికెట్లే తీశాడు. నూర్ అహ్మద్ 10 వికెట్లు అదరగొట్టకపోతే స్పిన్నే ఆయుధంగా బరిలోకి దిగే చెన్నై పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇక పేసర్ల విషయానికి వస్తే ఎప్పటిలాగానే మతీష్ పతిరానా 5 వికెట్లు తన వేగంగా అదరగొడుతున్నాడు. మిడిల్ ఓవర్లో కాస్త ఎక్కువ పరుగులు ఇచ్చినా ఎప్పటిలానే డెత్ ఓవర్లో బాగా కట్టడి చేస్తున్నాడని చెప్పాలి. ఇక పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్ 8 బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే 3వ పేసర్ విషయంలో చెన్నై ఇబ్బంది పడుతుందనే చెప్పాలి. ఆ స్థానంలో ఇప్పటివరకు శామ్ కరణ్, జేమీ ఓవర్టన్, ముఖేష్ చౌదరిని ప్రయత్నించాడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. వీరిలో ఎవరికి ఒక్క వికెట్ కూడా రాలేదు అంటే బౌలింగ్ ఎలా వేశారో అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 4 కొరవడిన దూకుడు. చెన్నై ఓడిపోవడం ఒక విషయం అయితే ఓడిన మ్యాచ్లో దూకుడు కనిపించకపోవడం ఇంకా ఇబ్బంది పెట్టే విషయం అనే చెప్పాలి. ఆఖరి బంతి వరకు విజయం కోసం పోరాడే తత్వం ఉండాల్సిన టీ20 క్రికెట్లో చెన్నై అది మిస్ అయిందనే చెప్పాలి. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీతో జరిగిన పోర్లో డెత్ ఓవర్స్కి ముందే బ్యాటర్ల బాడీ లాంగ్వేజ్లో దూకుడు తగ్గినట్లు కనిపించింది. భారీ షాట్లకు ప్రయత్నించి గెలిచే ప్రయత్నం కంటే లక్ష్యం దగ్గర వరకు వచ్చి రన్ రేట్ తగ్గకుండా చూసుకోవడం మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. బెంగళూరు మ్యాచ్ అయిపోయాక రుతురాజ్ ఇదే తరహా రియాక్ట్ అయ్యాడు కూడా. నెంబర్ 5 ఎక్స్ ఫ్యాక్టర్ మిస్. చెన్నై బౌలింగ్ ఎక్స్ ఫ్యాక్టర్ గా మతీష్ పతరానా ఉంటూ వస్తున్నాడు. ఈ ఏడాది కూడా అదే చేసి చూపిస్తున్నాడు. అయితే ఇలాంటి ఓ అంశం బ్యాటింగ్ విషయంలో మిస్ అయిందనే చెప్పాలి. నిజానికి ఇలాంటి ఎక్స్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఫినిషర్లు ఉంటారు. చెన్నైకి అలాంటి ఓ ఎక్స్ప్లోజివ్ ఫినిషర్ మిస్ అయ్యాడు. డకౌట్లో చూసినా అలాంటి ప్లేయర్ ఎవరూ కనిపించడం లేదు. ధోని నిజానికి ఆ ప్లేస్లో ఉండాలి. అయితే ఇటీవల ఆ మ్యాజిక్ మహి నుంచి మిస్ అయింది. సో ఆఖరిగా
చెన్నై ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 17 మంది ప్లేయర్స్ను టెస్ట్ చేశారు. దాదాపుగా ఇంటర్నేషనల్ ప్లేయర్లను, అనుభవం ఉన్న క్రికెటర్లను వాడేశారు. అయినా ఫైనల్ ప్లేయింగ్ 11 ఫిక్స్ అవడం లేదు. ఇంకా టోర్నీకి 10 మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా జాగ్రత్త పడి తగ్గిపోతున్న షైన్ను సూపర్ కింగ్స్ మళ్ళీ తీసుకొస్తారేమో చూడాలి. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.